మనది కర్మభూమి గదా! హ్మ్. పుణ్యం చేస్తే పుణ్య ఫలితం, అవును. పాపం చేస్తే పాప ఫలితం వస్తది. అంటే మనం ఎంత భక్తితో పూజిస్తే మనకంత ఖచ్చితంగా అంటే చెడు జరగదు. నువ్వు మంచిగా కోరుకుంటే మంచే జరిగిద్ది అంటారు కదా గురువుగారు. మనసు ఎంత నిర్మలమై ఉంటే, ఎంత పవిత్రమైన మనసుంటే, అటువంటి మంచి ఫలితం మనకు మనగలుగుతది. ఇప్పుడు మనం దేవుని సన్నిధికి తీసుకొచ్చినాం కొబ్బరికాయ. హ్మ్. ఆ కొబ్బరికాయ పూర్తిగా దేవునికి పెట్టడం విశేషం. అవును. ముక్కలు చేసి పెట్టడం కంటే, అవును. పూర్తి ఫలం ఇవ్వడం విశేషం. అవును గురుగారు. కొన్ని క్షేత్రాలకెళ్తే, కాశీ లాంటి క్షేత్రాలకెళ్తే, బూరుతో సహా పూర్తి అవును. ఫలం ఇస్తాం. అవునవును. అట్లా పూర్తి ఫలం ఇవ్వడమే చాలా విశేషం. హ్మ్. ముక్కలు పెట్టిన దానికంటే. అవును. పూర్తి ఫలం ఎప్పుడైతే మనకిస్తామో, అది మనది కాదింకా. దాని మీద మనకు వ్యామోహం ఉండదు. అవును. నాది, నేను తెచ్చాను ఉండొద్దు. దేవునికి ఇచ్చేసినాం. అవును. దేవుని నుంచి మన దగ్గరికి ఏదొస్తే అది మనది. అవును. కదా! నిజంగా. తర్వాత కొబ్బరికాయ దేవునికిచ్చాక మనకు వచ్చాక అది ఎట్లా పలిగింది? నిలువుగా పడి తొట్లే పలిగిందా? అడ్డం పలిగిందా? పువ్వొచ్చిందా దాంట్లో? దాన్ని బట్టి మనం ఫలితాన్ని ఇట్లా ఉండబోతుంది. ఇట్లా సో, ఇలా ఉంటుందని చెప్పి మనం ఉండబోతుంది అనేసని గుర్తించొచ్చు. అనిపిస్తుంది. అవును. మీ మనసులో ఏ విధంగా ఆలోచన ఉందో, ఆ విధమైనటువంటి ఫలితాన్ని భగవంతుడు మీకు కలిగించుననమాట. నిజంగా గురుగారు. నాకైతే చాలా సంతోషం అనిపించింది. హ్మ్. అంటే నేను దేవుడికి ఇచ్చాను. కానీ దేవుడు నాకు తిరిగి అదే ప్రసాదంగా మళ్ళీ ప్రసాదించడం అనేదైతే చాలా హ్మ్. సంతోషాన్ని కలిగించింది. సంతోషం. ఓకే. మనకదే గావాలి. భగవంతుడు మనము అవును. కూడా అడగాల్సింది, భగవంతుడు కోరాల్సింది నాకిది గావాలి, అది అవునవును. గావాలని కోరుకోద్దెప్పుడు. అవునవును. మనం కోరుకున్న కోరికలు ఒక్కోసారి మనకు నెగెటివ్ అవుతాయి. అవునవును. కాబట్టి మనం ఏం కోరుకోవాలి? మనం కోరుకోవడం తెలియనప్పుడు, స్వామి నాకేది మంచయితే అదే అదే కలిగించండి. అవును. యథా యోగ్యం తదా కదా! కురు. అవును. యథా యోగ్యం నాకేదైతే యోగ్యమైనదో అదే అదే నాకు ఇవ్వండి, ప్రసాదించండి. అవును. ప్రసాదించండి కోరుకోవడమే అన్నిటికంటే ఉత్తమం. కోరుకోవడం కూడా అవసరం లేదు భగవంతుడి దగ్గర. అవును. తల్లి దగ్గర మనం కోరుకుంటామా? లేదు తల్లి లేదు. దగ్గర కోరుకుంటాం. తల్లికి తండ్రి దగ్గర కోరుకుంటామా? చెప్పుకుంటాం. ఆమెనే చూసుకుంటది. ఆ అవును. భగవంతుడే తల్లి రూపంలో, తండ్రి రూపంలో మనకి ఏది కావాలి, ఏ వయసుకి ఏమేమి కావాలి అన్నీ సమకూరుస్తారు తల్లిదండ్రులు. హ్మ్. అట్లాంటి తల్లిదండ్రులకి తెలిసినప్పుడు భగవంతుడికి తెలీదా? అవును. కాబట్టి మనము సేవ మట్టుకే చేయాలి. కోరుకునే అవసరం కూడా లేదు. ఎప్పుడైతే నిష్కామ్యంతో మనం భగవంతుని సేవ చేస్తామో ఫలితం ఆటోమేటిక్‌గా వస్తది. అవును. మీ దగ్గర రూపాయి తీసుకొని నేను ఇవ్వకపోవచ్చు. కానీ భగవంతునికి ఇచ్చిన రూపాయి 1కి 100 రెట్లు, 1000 రెట్లు మనకు రిటర్న్ వస్తది. ఎట్లా? అవును. ఎట్లా భక్తి ఉంటే, శక్తి ఉంటే, శ్రద్ధా భక్తి ఎట్లా గొప్పగుంటే, అదే విశేషమైనటువంటి ఫలితం మనకు వస్తది. హ్మ్. ఎట్లా అంటే భూమిలో ఒక మామిడి టెంక పెడతాం. అది పెరిగి పెద్దగయినాక ఒక టెంకకు కొన్ని 100 రెట్లు, 1000 రెట్లు టైమ్ టు టైమ్ సీజన్ ప్రకారం కాయలు, పండ్లు, నీడను, అవును. గాలి ఇస్తది. అవును. అట్నే మనం చేసిన పుణ్యం చక్కగా మనము స్వార్థం లేకుండా చేసేటువంటి పుణ్యము, పూజ విశేషమైన ఫలితాన్నిస్తది. ఎట్లయితే మామిడి చెట్టు టెంక పెడితే మొక్కై, చెట్టై మంచి గాలిని ఫలాలనిస్తుంది. అవును. మంచి గాలిని తర్వాత పండ్లని ఎట్లయితే హ్మ్. ఇస్తదో, మనం చేసేటువంటి పుణ్యకార్యము నిష్కామ్యంగా భక్తి శ్రద్ధతో చేస్తే టైమ్ టు టైము ఎప్పుడు ఎట్లా కావాలనో అట్లా మనకు ఫలితాన్నిస్తది. ఓకే. ఓకే. ఓకే గురుగారు. వినాయకుడి గురించైతే వినాయకుని రూపాన్ని చూసి, అసలు వినాయకుడిని చూసి మనం ఏం నేర్చుకోవాలి, ఏంటి అనేది తెలియచేశారు. అలాగే ఏంటంటే ఇంకోటి ఉన్నది ఆ! తెలుసుకోవాల్సింది. ఏంటి? వినాయకుడు అంత గొప్పవాడు ఎందుకయ్యాడు? తల్లిదండ్రుల సేవ. అవును. వినాయకుడు వాళ్ళ బ్రదరు అవును. కుమారస్వామికి పోటీ ఉంటది. ఇద్దరు కొడుకులు గదా! ఇద్దరు పుణ్యక్షేత్రాల్లో ముల్లోకాలు తిరిగి వస్తే, ఎవరు ముందు వస్తే వాళ్ళకు మేము వినాయకుడిని అధిపతి చేస్తాము. అవునవును. అధిపతిని చేస్తాం. అధిపతిని ముల్లోకాల చేస్తాము. అధిపతిని ముల్లోకాల చేస్తాం అధిపతి అనేసని. చేస్తామంటే వినాయకుడు తెలివెక్కువ గదా! అవును. బుద్ధిమంతుడు గదా! ఈయనేం చేస్తాడు? కుమారస్వామి ఆయన వాహనం పైన ఎళ్ళిపోతే, ముల్లోకాలు వినాయకుడు తిరగడానికి వెళ్తాడు. ఎలక మీద పోతే ఎట్లా ఉంటది? ఎవరు ముందొస్తారు? అవునవును. ఈయన తెలివేం చేసిన తెలివిపరుడు కాబట్టి, బుద్ధిమంతుడు కాబట్టి, తల్లిదండ్రులనే లోకమంతుంటది. అవును. ఆ! తల్లిదండ్రులను మించింది ఇంకేమి ఏం లేదు. ఉండదు అసలు. విశ్వం, ప్రపంచం తల్లిదండ్రులే. అవును. మొట్టమొదట దేవతలు తల్లిదండ్రులే. హ్మ్. తల్లిదండ్రులకు పూజ చేయకుండా ఏ పూజ చేసినా ఫలితం లేదు. శ్రీశైలంకెళ్తే సాక్షి గణపతి దగ్గర దండం పెట్టుకొని శ్రీశైలం పోవాలి గదా! అట్లనే ఏ దేవుని పూజ చేసినా వినాయకుడిని పూజ చేయాలి. అవును. అట్లనే వినాయకుడిని పూజ చేసే కంటే ముందు గూడా తల్లిదండ్రులకు సేవ చేసుకోవాలి. అయితేనే ఏ దేవుని పూజ చేసినా, ఏ క్షేత్ర దర్శనం చేసినా దాని యొక్క ఫలితం వస్తది. ఇంట్లో తల్లిదండ్రులు సేవ చేయకుండా హ్మ్. ఈ ప్రపంచమంతా తిరిగినా గంగా, యమున, అవును. గోదావరి, సరస్వతి ఎన్ని తీర్థయాత్రలు ఎన్ని చేసినా ఏ పుణ్యక్షేత్రాలు ఫలితం ఉండదు. సందర్శించుకున్నా అదే పుండరీక వరదేహర విఠల అంటారు గదా! అవును. విఠలేశ్వర స్వామి వచ్చింది పుండరీకుని వరమియడానికి. ఎందుకు? తల్లిదండ్రులు సేవ చేసింది కాబట్టి. హ్మ్. అదొక తార్కాణము. వినాయకుడిది కూడా ఒక తార్కాణం. ఏంటి? ఏ పూజ చేసినా, ఏ పని చేసినా తల్లిదండ్రులకు నమస్కరించి, వాళ్ళని సేవించి, వాళ్ళను హ్యాపీగా ఉంచాలి మనం. హ్మ్. అయితే ఏ దేవుని పూజ చేయకపోయినా పర్లేదు. డైరెక్ట్ అందరు దేవతలు తల్లిదండ్రుల యందే ఉంటారు. ఆ తల్లిదండ్రులకు మనం హ్యాపీగా ఉంచుకుంటే అందరి దేవతలకు ఆశీర్వచనం మనకొస్తది. అట్లా కాబట్టి ముందు తల్లిదండ్రులు సేవ చేసినంకనే ఏ దేవునికైనా పూజ అవును. చేయాలి, సేవ చేయాలి. లేకపోతే
నిష్ఫలం భవే ఫలితం అనేటువంటిది ఉండదు. అవును పైగా భగవంతుని దగ్గర తల్లి ఒడిలో పిల్లవాడు ఎట్లుంటాడు,